సంపూర్ణ రామాయణం అరణ్యకాండ. అగస్త్య భ్రాత ఆశ్రమం దగ్గరికి వచ్చాక రాముడు లక్ష్మణుడితో అన్నారు, లక్ష్మణ, ఈ ఆశ్రమం అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు అంటారో తెలుసా? పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు, వాతాపి గొర్రె రూపం ధరించేవాడు. వీళ్ళు కనబడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, రేపు మా తండ్రిగారి తిథి, అందుకు మీరు భోజనంకి రండి అని పిలిచేవారు. పితృకార్యంకి ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్ళాలి. అందుకని బ్రాహ్మణులు వెళ్ళేవారు. ఈ ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న వాతాపిని చంపి వండేవాడు. వచ్చిన బ్రాహ్మణులకి పెట్టేవాడు. త్రేతాయుగంలో బ్రాహ్మణులు మాంసాహారం తినేవారు. తిన్న తరువాత ఇల్వలుడు వాతాపి రా అని అనేవాడు. కడుపు చీల్చుకుని గొర్రె రూపంలో వాతాపి వచ్చేవాడు. అలా బ్రాహ్మణులు చనిపోయాక ఇద్దరూ కలిసి తినేవాళ్ళు. ఇలా చాలా కాలంగా ప్రతిరోజు చేసేవారు. ఒకరోజు అగస్త్య మహర్షి వెళుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. అగస్త్య మహర్షి బ్రహ్మజ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు. భోజనం చేశాక మహర్షి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. ఇల్వలుడు వాతాపి జీర్ణం అయ్యాడు అని తెలియక వాతాపి రా అన్నాడు. మహర్షి అన్నారు, ఇంకెక్కడున్నాడు రా వాతాపి, జీర్ణమైపోయాడు. ఇల్వలుడు కోపంతో మహర్షి మీద పడ్డాడు. మహర్షి హా అనేసరికి బూడిద కుప్ప అయ్యాడు. ఎక్కడ అయితే ఇవన్నీ జరిగాయో ఆ ఆశ్రమం ఇదే. ఇక్కడే అగస్త్య మహర్షి తమ్ముడు నివసిస్తారు. అగస్త్య భ్రాత ఎదురు వచ్చి రాముడికి ఆహ్వానం పలికారు. అలా ఆ రోజు అక్కడే ఉండి మరుసటి రోజు అగస్త్య మహర్షి ఆశ్రమంకి బయలుదేరారు. అగస్త్య మహర్షి దగ్గరికి దేవతలు వచ్చి మహర్షికి పూజలు చేసి వెళతారు. అంత గొప్ప మహర్షి ఆయన. లక్ష్మణుడు లోపలికి వెళ్ళి మహర్షి యొక్క శిష్యుడికి చెప్పారు, సీతారాములు లక్ష్మణ సమేతంగా మహర్షి దర్శనం కోసం వచ్చారు, అనుమతి కావాలి అని. రాముడు లోపలికి వచ్చిన వెంటనే అగస్త్య మహర్షి కాళ్లను గట్టిగా పట్టుకుని నమస్కారం చేశారు. సీతా లక్ష్మణులు అగస్త్య మహర్షి యొక్క తేజస్సు చూసి మైమరిచిపోయి అలా నమస్కారం చేస్తూ నిలబడిపోయారు. మహర్షి అన్నారు, రామ, నువ్వు లోకములన్నిటినీ పాలించే రాజువి, ఇవాళ మాకు లభించిన ప్రియ అతిథివి అని చక్కటి భోజనం ఆతిథ్యం ఇచ్చారు. రామ, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువుది. ఇది నీకు ఇవ్వాలని నా దగ్గర పెట్టుకున్నా. దీనితో పాటు బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు బాణం, అలానే ఇంద్రుడు ఇచ్చిన బాణములు కలిగిన 2 అక్షయ తూనీరాలు మరియు బంగారు ఖడ్గం, ఇవన్నీ స్వీకరించు, నీకు జయము కలుగుగాక. ఇవన్నీ స్వీకరించి రాముడు మహర్షిని ఆశ్రమం ఎక్కడ కట్టుకోవాలో అని అడిగారు. రామ, ఇక్కడి నుంచి వెళితే పంచవటి అనే ఒక గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. అక్కడ ఆశ్రమం కట్టుకో. రామ, సీతమ్మ ఎవ్వరూ చేయలేని పని చేసింది, నీతో వచ్చింది, అందుకని సీతమ్మని భద్రంగా కాపాడుకో. అలా మహర్షికి నమస్కరించి బయలుదేరారు. రాముడు, సీతా లక్ష్మణుడు వెళుతూ ఉంటే ఒక చెట్టు పైన పెద్ద ఆకారంతో ఒక పక్షి కనబడింది. రామ, నేను కూడా నీతో వస్తా అంది. రాముడు అడిగాడు, నువ్వెవరు అని. నేను మీ నాన్నగారైన దశరథ మహారాజు గారి స్నేహితుడిని. నా పేరు జటాయువు. నేను కశ్యప ప్రజాపతి వంశంకి చెందినవాడిని. రాముడు నమస్కారం చేసి, తప్పకుండా మీరు మమ్మల్ని అనుసరించండి. అలా అందరూ పంచవటికి చేరుకున్నారు. రాముడు లక్ష్మణునితో అన్నారు, అగస్త్య మహర్షి చెప్పినట్టు ఇక్కడ చాలా అనుకూలముగా ఉంది అని పర్ణశాల నిర్మించడానికి స్థలం చూసుకుని లక్ష్మణుడు నిర్మించారు. ఆ పర్ణశాల నిర్మాణాన్ని చూసిన రాముడు, లక్ష్మణ, నీకు నేను ఏమి ఇవ్వగలను అని కౌగిలించుకున్నారు. నువ్వు నా తమ్ముడివి కావు, నాకు తండ్రివి. దశరథ మహారాజు లేకపోయినా ఆయన నీ రూపంలో నీలో ఉన్నాడు. నన్ను వెన్నంటే రక్షిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు. అలా సంతోషంగా కాలం గడుస్తుంది. ఒకరోజు అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె రాముడిని చూసింది. రాముడి యొక్క సౌందర్యం చూసి ఆ రాక్షసికి కామకోరిక కలిగింది. ఈ రాక్షసి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈమె రాముడి దగ్గరికి వచ్చి, ఇంత అందంగా కనబడుతున్నావు, నీలాగే ఇంకొక అతను ఉన్నాడు. ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతుంది. నువ్వు ఎవరు అని అడిగింది. రాముడు అన్నారు, నేను దశరథ మహారాజు గారి పెద్ద కొడుకుని. నన్ను రాముడు అని లోకం పిలుస్తుంది.
నా తమ్ముడు లక్ష్మణుడు, నా భార్య సీత, మేము ముగ్గురం తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యానికి వచ్చాం. ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం. నువ్వు ఎవరు అని అడిగాడు. నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. ఎలాంటి రూపమైనా పొందగలను. నేను భయంకరమైన రీతిలో ఈ అరణ్యాన్నంతా తిరుగుతుంటాను. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడైన 10 తలలు కలిగిన రావణాసురుడు నా అన్నగారు. నేను ఆయన చెల్లెలిని. నాకు ఇంకో అన్నయ్య ఉన్నాడు, గొప్ప రాక్షసుడు. ఎప్పుడూ నిద్రపోతుంటాడు, కుంభకర్ణుడు. ఇంకొకడు ఉన్నాడు, విభీషణుడు. కానీ పనికి మాలినవాడు, ఒక్క రాక్షస బుద్ధి లేదు, ఎప్పుడూ ధర్మం అంటాడు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్క చేయను, స్వేచ్ఛగా తిరుగుతుంటాను. ఇవాళ నాకు ఒక కోరిక కలిగింది. నిన్ను నా భర్తగా పొందాలని కోరికగా ఉంది అని. నీ భార్య చాలా అసహ్యంగా ఉంది, నీకు తగినది కాదు. దీన్ని విడిచేయి. నేను నీ భార్యని, తమ్ముడిని తినేస్తా. దాని తర్వాత మనిద్దరం హాయిగా ఉందాం. రాముడు అన్నారు, నాకు నా భార్య అంటే చాలా ప్రేమ. నేను ఆమెని విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తాను? ఆడవారికి పక్కన ఇంకో ఆడది ఉంటే ఇష్టం ఉండదు. నీకు ఇంకొక ఆడది ఉన్నది అని పోరు ఎందుకు? అదిగో నా తమ్ముడిని చూశావుగా, అన్ని విధాలా నాలా ఉంటాడు. గొప్ప తేజస్సు ఉన్నవాడు. చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నాడు. అందుకని ఆయన ఒకవేళ కోరుకుంటే ఆయనకి భార్యవి అవ్వు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యని నేను. నువ్వు ఎంత కాంతిగా ఉన్నావో నేను అంత కాంతిగా ఉన్నాను. అందుకని మనిద్దరం సంతోషంగా కాలం గడుపుదాం. స్వీకరించు నన్ను. లక్ష్మణుడు అన్నారు, నేనే ఓ దాసుడిని. ఆయన కోసం పళ్ళు కందమూలాలు తేవాలి. నన్ను చేసుకుంటే నువ్వు ఓ దాసివి అవుతావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరం కలిసి కందమూలాలు పళ్ళు తీసుకొని రావాలి. నా వల్ల నీకేం సుఖం ఉంటుంది? అందుకని అదిగో మా వదినని చూసావా? సన్నగా ఎలా ఉందో, ఎలా కోపంతో ఉందో. నీలాంటి అందగత్తని చూసిన తరువాత మా అన్నగారు ఈ భార్యతో ఎందుకు ఉంటాడు? నువ్వు మా అన్ననే గట్టిగా పట్టుకో, నిన్ను స్వీకరిస్తాడు. రామునితో అంది, ఈ సీత వల్లే కదా నన్ను స్వీకరించడం లేవు. ఈమె ఏమి అందంగా ఉంది, వికృత రూపంతో ఉంది. ఈమెని చంపేస్తాను, ఇక గొడవ ఉండదు అని సీతమ్మ మీద పడింది. సీతమ్మ తప్పుకుంది. రాముడు లక్ష్మణుడిని పిలిచి, చూశావా, ఇలాంటి వారితో హాస్యం చేయకూడదు. ఈమె నిజంగా అందగత్తే అనుకుని సీతమ్మ లేకపోతే నేను పెళ్లి చేసుకుంటా అనుకుంది. అందుకని ఈమె ముక్కు చెవులు కోసేసేయి. లక్ష్మణుడు అక్కడే ఉన్న ఖడ్గంతో శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. శూర్పణఖ పెద్దగా కేకలు వేస్తూ పరిగెట్టింది. దగ్గరలో ఉన్న తన అన్న కరుడి దగ్గరికి వెళ్ళింది. ఈమెని చూసి, నీ ముక్కు చెవులు కోసింది ఎవరు అన్నాడు. శూర్పణఖ అంది, అక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు దశరథ కుమారులు, రామలక్ష్మణులంట. తాపసులుగా ఉన్నారు. గంధర్వులని చెప్పాలో వాళ్ళు రాజకుమారులని చెప్పాలో తెలియటం లేదు. కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేశారో తెలుసా? వారి మధ్యలో ఒక స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంది. ఆమె వల్ల నా ముక్కు చెవులు కోసేశారు. అన్నయ్య, నాకో కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని కోసేస్తే ఆయనలో నుంచి వచ్చే రక్తాన్ని తాగాలని ఉంది నాకు. కరుడు అన్నాడు, నువ్వు అడగడం నేను కాదనడమా అని 16 మంది రాక్షసులని పిలిచి, మీరు వెళ్ళి వాళ్ళిద్దరినీ చంపి తీసుకొని రండి. వాళ్ళు వెంటనే రాముడు ఉన్న ఆశ్రమంకి వెళ్ళారు. శూర్పణఖ వెంట వెళ్ళి చూపించింది. ఆ 16 మంది రాముడిపైకి వెళ్తున్నారు. రాముడు వాళ్లపై బాణాలు వేశాడు. అవి వాళ్ళ గుండెల్లోకి గుచ్చుకొని 16 మంది చనిపోయారు. ఇదంతా చూసిన శూర్పణఖ వెంటనే కరుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు పంపిన వాళ్ళని ఒక క్షణంలో చంపేశాడు. రామలక్ష్మణులు మామూలు వాళ్ళు కాదు. నువ్వే వెళ్ళి వాళ్ళని చంపాలి. ఎప్పుడూ నువ్వు పెద్ద శూరుడివి అని చెబుతావు కదా, ఏది ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. లేకపోతే నువ్వు చేతకాని వాడిలా పారిపో. ఇది విన్న కరుడు కోపంతో 14,000 మంది రాక్షసులతో బయలుదేరాడు. పర్ణశాలలో భూమి కంపించినట్టు అయింది. రాముడు లక్ష్మణుడితో అన్నారు, ఇక్కడ పెద్ద యుద్ధం జరగబోతోంది. అందుకని నువ్వు వెంటనే సీతని తీసుకుని ఎవరికి కనపడకుండా ఒక పర్వత గుహలోకి వెళ్ళు. లక్ష్మణుడు అన్నారు, అన్నా, నువ్వు సీతమ్మతో వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను. లక్ష్మణ, నువ్వు శూరుడివి కావు, యుద్ధం చేయలేవని కాదు. నువ్వు ఒక్కడివే చంపగలవు రాక్షసుల అందరినీ. కానీ నేను కోరుకుంటున్నా ఈ యుద్ధం చెయ్యాలి అని. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు. ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. లక్ష్మణుడు సీతమ్మని తీసుకుని వెళ్ళాడు. కరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టారు. రాముడిపై ఆయుధాలు విసురుతున్నారు. తన ధనస్సు అడ్డుపెట్టి ఆపుతున్నారు. శరీరమంతా గాయాలతో రక్తం కారుతూ ఉంది.
రాముడు ఎప్పుడు ధనస్సులో బాణాలు పెట్టి కొట్టారో ఎవరికీ కనిపించలేదు. అంత వేగంగా అందరిపై ఒకేసారి 13 బాణాల చొప్పున ఒక గంట సేపటిలో 14,000 మంది రాక్షసులని చంపేశారు. చివరికి కరుడు మిగిలాడు. రాముడు బాణాలు సంధించే సమయంలో చేతులపై కొట్టేసరికి రాముడి ధనస్సు విరిగిపోయింది. కరుడు వెంటనే రాముడి గుండెపై బాణాలు కొట్టాడు. రాముడి యొక్క కవచం విరిగిపోయి ఆయన గుండెకి తగిలింది. అప్పుడు రాముడు అగస్త్య మహర్షి ఇచ్చిన విష్ణుధనస్సు తీసుకొని ఇలా అన్నారు కరుడితో, 3 లోకాలు ఏలే సమర్థుడైనా సరే పాపకర్మం చేసేవాడు మాత్రం బ్రతకడు. లోకానికి విరుద్ధంగా బ్రతికేవాడు కొంతకాలం వాడికి ఎవరూ ఎదురు తిరగలేక వాడికి అధికారం ఉందనో, వంట్లో శక్తి ఉందనో, ఐశ్వర్యం ఉందనో లోకం తలవంచి ఉండవచ్చు. కానీ వాళ్ళకి ఒక్క అవకాశం వస్తుంది. 10 మందిలో పాము వెళితే అందరూ కర్రెతో ఎలా చంపుతారో అలా అందరూ కలిసి చంపేస్తారు అటువంటి వాడిని. ఎక్కడో పర్ణశాలలో తపస్సు చేసుకునే ఋషుల మీద మీకెందుకు ఆగ్రహం? వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు? అలా ఆ బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు అని రాముడు ఒకేసారి కొన్ని బాణాలు తన ధనస్సులో పెట్టి సంధించారు. కరుడికి తగిలి రక్తం కారుతూ రాముడి మీదకి వచ్చి కిందపడి చనిపోయాడు. ఇలా అందరినీ చంపాక దేవతలు పైనుంచి పువ్వులు వేశారు. ఋషులందరూ పరుగెట్టుకు వస్తున్నారు. గుహలోంచి సీతమ్మ ఇదంతా చూస్తుంది. తన భర్త యుద్ధం చేయడం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ చూసి తన భర్త క్షేమంగా ఉండాలని దేవతలకి మొక్కుతూ ఉంది. రాముడు పర్ణశాలకి రావడం చూసి సీతమ్మ గుహలోంచి పరుగెత్తుకుంటూ సంతోషంతో వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకొని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారుస్తూ ఆనందం పొందింది. లక్ష్మణుడు ఆనందంతో ఉన్నారు. శూర్పణఖ లంకకి వెళ్ళింది. సభలో రావణాసురుడు తన మంత్రులతో కూర్చున్నాడు. చూడడానికి గొప్ప తేజస్సు మరియు గంభీరంగా ఉంటాడు. అనేకసార్లు దేవతలపై యుద్ధాలు చేయడం వలన దేవతల యొక్క ఆయుధాలచే ఏర్పడిన దెబ్బలు తన ఒంటిపై ఉంటాయి. 20 చేతులు 10 తలకాయలతో గొప్ప శక్తి కలవాడు. ఎదుటివారికి బాధ కలిగించేలా మాట్లాడడం అంటే ఇష్టం. ఇతరుల బాధలని అనుభవించడం అంటే ఇష్టం. అన్ని అస్త్రాలు ఉపయోగించడం తెలుసు. అందుకని ఎవరు యజ్ఞాలు యాగాలు చేస్తున్నా వాటిపై అస్త్రాలు వేసి నాశనం చేస్తాడు. ఏదైనా విలువైన వస్తువు ఎవరి దగ్గరైనా ఉందని తెలిస్తే అది బలవంతంగా తెచ్చుకుంటాడు లేదా నాశనం చేస్తాడు. అలా లంకాపట్టణం కుబేరుడిది, కానీ లంకని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడు. అలానే కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉందని తెలిసి అది బలవంతంగా తెచ్చుకున్నాడు. ఒకసారి రావణాసురుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు బ్రహ్మగారి కోసం. చాలా కాలం తపస్సు చేసినా బ్రహ్మగారు రావట్లేదు అని తన 10 తలలు కోసేసి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఏం కావాలి అని అడిగారు. రావణాసురుడు తనకు నాగములు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు మరియు అనేక జాతుల చేత మరణం ఉండకూడదని వరం కోరాడు. ఒక్క మనుషులని వదిలేశాడు. ఎందుకంటే రావణాసురుడి దృష్టిలో మనుషులు పనికిమాలిన వాళ్ళు. అలా కూర్చున్న రావణాసురుడు దగ్గరికి శూర్పణఖ వెళ్ళి ఇలా అంది, నువ్వు ఎప్పుడూ కామంతో క్రోధంతో ఉంటావు. నీకు రాజ్యపాలన ఇష్టం లేదు. నువ్వు సరైన గూఢాచారులని పెట్టుకోవడం లేదు. నీకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నీ శత్రువులు పెరిగిపోతున్నారు. మునులు యజ్ఞాలు యాగాలు చేయకుండా నువ్వు పెట్టిన 14,000 మంది రాక్షసులని ఒక గంటలో ఆ రాముడు చంపేశాడు. ఇంక నీ పని అయిపోయింది. కొద్ది కాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది. రావణాసురుడు అన్నాడు, రాముడు ఎవరు, ఎక్కడుంటాడు, ఏ ఆయుధాలు వాడాడు, ఏం చేస్తుంటాడు, నీ ముక్కు చెవులు ఎవరు కోశారు, నాకు అన్ని విషయాలు చెప్పు. శూర్పణఖ అంది, మునిలా నారచీర కట్టుకుంటాడు. మన్మధుడు ఉన్నంత అందంగా ఉంటాడు. దశరథుని యొక్క కుమారుడు. ఇంద్రుడు పట్టుకునే కోదండం లాంటి కోదండం పట్టుకుంటాడు. 14,000 మందిని చంపేటప్పుడు నేను చూశాను. రాముడు బాణాలు ఎప్పుడు తీశాడో, ఎప్పుడు బాణాలని కొట్టాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలలు ఒక్కొక్కటి పడిపోవడం నేను చూశాను. అంత వేగంగా యుద్ధం చేస్తాడు. ఈ రాముడికి ఒక తమ్ముడు ఉన్నాడు, లక్ష్మణుడు. తేజస్సులో, గుణములలో రాముడికి సమానమైనవాడు. ఎప్పుడూ ఆ రాముడితో ఉండి రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడికి ఒక భార్య ఉంది. ఆమె చంద్రబింబంలా ఉంటుంది. భర్తకి ధర్మపత్ని అయి నిరంతరం భర్తని సేవిస్తూ ఉంటుంది. నల్లటి జుట్టుతో ఉంటుంది. ఆ ముక్కు ఎంత అందంగా ఉంటుందో, అందమైన శరీరంతో కాల్చి తీసిన బంగారం ఎలా ఉంటుందో ఆమె కాంతి అలా ఉంటుంది. ఆమె పద్మం లాంటి ముఖంతో సన్నని నడుము కలిగినది. విదేహీ వంశానికి చెందినది.
ఆమె మానవకాంతే, కానీ నేను ఈ భూమండలంలో ఇప్పటి వరకు అలాంటి స్త్రీని చూడలేదు. ఆమె మరో మహాలక్ష్మి అనుకో. సీత ఎవరిని భర్తగా అనుకుని ప్రేమిస్తుందో, ఎవరు సీతకి భర్త అని అనిపించుకుంటాడో వాడే నిజంగా ఈ 3 లోకాలలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, ఇంద్రునితో సమానమైన కీర్తి ఉన్నవాడు. అన్నయ్య, నువ్వు కష్టపడి సీతని తెచ్చుకోవడం ఏమిటని నేను సీతని చూసి మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అని ప్రయత్నిస్తే ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు. నిజంగా నీకు సీతని భార్యగా చేసుకోవాలనుకుంటే నువ్వు వెంటనే బయలుదేరు. నువ్వు సీతని తెచ్చుకొని అనుభవించు, అడ్డు వచ్చిన రాముడిని సంహరించు. రావణాసురుడు అంతా విని అందరినీ పంపించేసి ఒక రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అందులో పిశాచాల లాంటి ముఖం కలిగిన గాడిదలతో సముద్రం మీద నుంచి వెళుతున్నాడు.